హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ గురించి మన అందరికీ తెలుసు. ఆ సంస్థ ఒక్కసారి ఏదైనా ఆపరేషన్ను నిర్వహించాలని భావిస్తే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టదు. ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన నిఘా సంస్థల్లో ఒకటిగా మొసాద్ ఇప్పటికీ తన గుర్తింపును నిలబెట్టుకుంటూనే ఉంటుంది. కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్ ఎప్పుడైతే ఏర్పడిందో 1948లో అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన ఆపరేషన్లు చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్లు ఇవి. అమెరికన్ సిఐఏకు సైతం ఇలాంటివి అస్సలు సాధ్యం కాలేదు. అంత మంచి ఆపరేషన్లు నిర్వహించి ఇజ్రాయెల్ని ఇప్పుడు శత్రు దుర్భేద్యంగా మార్చడంలో ఎంతో కీలకంగా పనిచేస్తుంది. అలాంటి మొసాద్ గతంలో ప్లంబాట్ అనే ఒక ఆపరేషన్ను నిర్వహించింది. ఇది చాలా కీలకమైన ఆపరేషన్గా చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్కు అణ్వాయుధాలను సేకరించడంలో ఈ ఆపరేషన్ ఎంతో కీలకంగా ఉపయోగపడింది. అలాంటి దాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఆపరేషన్ ప్లంబాట్ ఇజ్రాయెల్కు యురేనియంను తీసుకురావడానికి చాలా కీలకంగా పనిచేసింది. జనరల్గా అన్ని దేశాలు 1950 తర్వాత ఈ అణ్వాయుధాలను సేకరించడం అంటే అణ్వాయుధాలను తయారు చేసుకోవడం కోసం చాలా కీలకంగా పనిచేశాయి. కొన్ని దేశాలు ఇందులో సక్సెస్ సాధించాయి, మరికొన్ని దేశాలు విఫలమవుతూ వచ్చాయి. అదే సమయంలో ఇజ్రాయెల్ సైతం ఈ అణ్వాయుధాలను సేకరించడానికని కొన్ని కీలక ఆపరేషన్లను చేపట్టింది. అవేమిటో ఇప్పుడు ఒక్కసారి మనం పరిశీలిస్తే, ముఖ్యంగా ఏదైనా అణ్వాయుధాలను తయారు చేయాలి అంటే అణు రియాక్టర్లను ఏర్పాటు చేసుకోవాలి. దీంతోపాటు యురేనియంను పెద్ద మొత్తంలో సేకరించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ అణు రియాక్టర్లను ఏర్పాటు చేసుకోవడానికి గాను 1956లో సూయజ్ సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభం తర్వాత ఇజ్రాయెల్కు అమెరికాకు మధ్య సత్సంబంధాలు కాస్త క్షీణించాయి. అదే సమయంలో ఇజ్రాయెల్ ఫ్రాన్స్తో చేతులు కలిపింది. ఫ్రాన్స్ ఇజ్రాయెల్కు అణ్వాయుధాలను తయారు చేసుకునేందుకు గాను అణు రియాక్టర్లను ఏర్పాటు చేసిస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే తమ దేశంలోని కొన్ని కంపెనీల చేత కీలకమైన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయించింది. అంటే యురేనియంను శుద్ధి చేయడానికి టెక్నాలజీ ఉంటుంది కదా, ఆ ట్రాన్స్ఫర్ను చాలా కొన్ని కీలకమైన కంపెనీలతో ట్రాన్స్ఫర్ చేయించేలా ఇజ్రాయెల్ ఫ్రాన్స్ను ఒప్పించింది. అందులో భాగంగానే ఇజ్రాయెల్లోని నెగెవ్ ఎడారిలో ఒక అణు రియాక్టర్ను నిర్మించింది. అయితే దీంట్లో జనరల్గా అణు రియాక్టర్లను ఎవరైనా నిర్మిస్తే వాటిని ఇతర దేశాలు ఈజీగా కనుక్కుంటాయి కాబట్టి భూగర్భంలో అణు రియాక్టర్లను నిర్మించి పైకి మాత్రం అదొక టెక్స్టైల్ కంపెనీ అనే విధంగా పైన నిర్మాణం ఏర్పాటు చేసింది. దీనిపై ఎవరికి కూడా అనుమానం రాకుండా చేసింది. సో అణు రియాక్టర్ అయితే ఇప్పటికే నిర్మితం అయిపోయింది. ఆ తర్వాత ఫ్రాన్స్లో అధికార మార్పిడి జరిగింది. తర్వాత వచ్చిన ప్రధానమంత్రి దీన్ని ముందుగానే గమనించాడు. అరే, మన దేశం ఇంత పెద్ద తప్పిదం చేసిందని గుర్తించాడు. కానీ దీన్ని ఏ దేశానికి చెప్పలేకపోయాడు. ఎందుకంటే తన దేశంలో మంచి అంటే పెద్ద కంపెనీలు, చాలా గుర్తింపు పొందిన కంపెనీల నుంచి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరిగింది కాబట్టి ఒకవేళ ఈ విషయాన్ని కనుక బయట పెడితే ఖచ్చితంగా ఆ కంపెనీలన్నీ నష్టాల్లో వెళ్ళిపోతాయి. తద్వారా ఫ్రాన్స్కు ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది అని గుర్తించారు. ఈ విధంగా ఫ్రాన్స్ను ట్యాకిల్ చేయడంలో ఇజ్రాయెల్ ముందుగానే పనిచేసింది. సో మొత్తానికైతే అణు రియాక్టర్ అయితే నిర్మాణం అయిపోయింది. ఆ తర్వాత దీనికి యురేనియం కావాలి. యురేనియం కోసం ఇజ్రాయెల్ నెగెవ్ ఎడారిలో చాలా ప్రాంతాల్లో రీసెర్చ్ చేసింది, కానీ ఎక్కడా కూడా యురేనియం నిల్వలు అనేవి దొరకలేదు. దీంతో మనం ఖచ్చితంగా విదేశాల నుంచి మాత్రమే దీన్ని దిగుమతి చేసుకోవాలి అని ఇజ్రాయెల్ భావించింది. అందులో భాగంగా తన సొంత దేశం, మిత్ర దేశమైన అమెరికానే ఇజ్రాయెల్ బోల్తా కొట్టించింది. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా అమెరికాలోని అపోలో అనే ఒక పట్టణం ఉంది. అందులో న్యూమెక్ అనే ఒక యురేనియం శుద్ధి చేసే ఒక సంస్థ ఉంది. ఆ యురేనియం శుద్ధి చేసే సంస్థ అధినేత అయిన జల్మాన్ షపీర్ యూదులకు కాస్త సానుభూతి పరుడు అని ఇజ్రాయెల్ గుర్తించింది. దీంతో మొసాద్ అధికారులు అతనితో సన్నిహిత సత్సంబంధాలను ఏర్పరచుకున్నారు. అతనికి తెలియకుండానే అతని సంస్థలో మెల్లిమెల్లిగా యురేనియం దొంగతనం చేస్తూ వచ్చారు. దీనివల్ల ఏకంగా 200 నుంచి 400 పౌండ్ల దాకా యురేనియంను మొసాద్ అధికారులు దొంగిలించారు అని ఆ తర్వాత అమెరికా సైతం గుర్తించింది. 1969లో అప్పటి జాతీయ భద్రతా సలహాదారు అయిన హెన్రీ కిసింజర్ ఈ మాటను బయటపెట్టారు. ఇజ్రాయెల్ తమ దేశంలోని కంపెనీల నుంచి
యురేనియం దొంగిలించింది, దీన్ని మేము ఇప్పుడే పసిగట్టామని హెన్రీ కిసింజర్ కూడా చెప్పేశారు. అయితే అప్పటికే 200 నుంచి 400 పౌండ్ల యురేనియంను ఇజ్రాయెల్ తన దేశానికి తెచ్చుకుంది. అయితే ఇది అణ్వాయుధాలను తయారు చేసేందుకు ఈ యురేనియం సరిపోదు, ఇంకా టన్నుల కొద్ది యురేనియం కావాల్సి ఉంటుంది. అందువల్లనే మొసాద్ మరొక కీలక ఆపరేషన్ను చేపట్టింది. దాని పేరే ఆపరేషన్ ప్లంబర్డ్. దీని ప్రకారం ఇజ్రాయెల్ ఇతర దేశాల మధ్య జరుగుతున్న యురేనియం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఎక్కడైనా దొంగతనం చేసి దాన్ని తమ దేశానికి తెచ్చుకోవాలి అని మొసాద్ ప్లాన్ చేసింది. అందులో భాగంగానే జర్మనీకి చెందిన ఒక పెట్రోకెమికల్ సంస్థకు సంబంధించిన ఒక వ్యక్తిని మొసాద్ అధికారులు పరిచయం చేసుకున్నారు. అతని చేత బెల్జియంలోని యురేనియం గనుల నుంచి 200 టన్నుల యురేనియంను కొనుగోలు చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే అతనే ఆ యురేనియంను కొనుగోలు చేస్తున్నట్లుగా ఆయన్ను ఒప్పించారు. దీనివల్ల ఆయన బెల్జియంలోని సంస్థకు యురేనియంను ఆర్డర్ ఇచ్చారు. అదే సమయంలో బెల్జియంలోని లైబీరియా పోర్ట్ దగ్గర మొసాద్ అధికారులు ఏకంగా ఒక కంపెనీనే క్రియేట్ చేశారు. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే జనరల్గా నౌకలు ఉంటాయి కదా, ఈ నౌకలను మెయింటైన్ చేస్తూ ఉంటాయి. వీటిలో కంటైనర్లను ఎక్కించడం, దించడం ఇలాంటి పనులను కొన్ని కంపెనీలు చేస్తూ ఉంటాయి. అలాగే మొసాద్ అధికారులు లైబీరియాలో ఒక కంపెనీని ఏర్పాటు చేశారు. సో బెల్జియం నుంచి ఏదైతే యురేనియం వస్తూ ఉంటుందో ఆ యురేనియం అనేది లైబీరియాలోని ఈ కంపెనీకి సంబంధించిన నౌక నుంచే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి. సో అందులో భాగంగానే ఫస్ట్ మొసాద్ ఒక నౌకను ఏర్పాటు చేశారు. అది లైబీరియా ఫ్లాగ్తో ఉంటుంది. ఆ ఫ్లాగ్కు సంబంధించిన నౌకలో ఈ మొసాద్ అధికారులు అక్కడే కంపెనీ ఉంది కాబట్టి అందులోని సిబ్బందికి ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి నిజమైన సిబ్బంది కాకుండా మొసాద్ ఏజెంట్లనే ఆ నౌకలో సిబ్బంది ఉండేలాగా చూశారు. దీంతో ఈ 200 టన్నుల యురేనియంను ఆ షిప్లో ఎక్కించారు. ఆ తర్వాత అది 1968లో యూరప్కు బయలుదేరింది. కొద్ది రోజుల ప్రయాణం తర్వాత ఉన్నట్టుండి ఆ నౌకగా ఎవరికి జాడ తెలియలేదు, అది ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియలేదు. అదే సమయంలో ఇజ్రాయెల్కు సంబంధించిన ఒక నౌక దగ్గరకు వెళ్ళిందని తెలుస్తుంది. సో ఈ నౌకలో ఉన్న కంటైనర్లు అన్నిటినీ ఆ ఇజ్రాయెల్కు సంబంధించిన నౌకలో మొత్తం ఎక్స్పోర్ట్ చేసేసారు. అంటే ఈ కంటైనర్లను ఖాళీ చేసి అందులో ఎక్కించేశారు. దీంతో ఆ ఇజ్రాయెల్కు సంబంధించిన నౌక ఇజ్రాయెల్కు వెళ్ళిపోయింది. ఈ లైబీరియాకు సంబంధించిన నౌక యూరప్కు వెళ్ళిపోయింది. సరిగ్గా 7 రోజుల తర్వాత ఐరోపాలో ఆ నౌక ప్రత్యక్షమైంది. కానీ అందులో ఉండాల్సిన 200 టన్నుల యురేనియం మొత్తం ఖాళీ అయిపోయింది. దీంతో ఏదో పెద్ద కుట్రే జరిగింది అని అప్పుడు ప్రపంచ దేశాలకు అర్థమయ్యాయి. అదే సమయంలో ఇజ్రాయెల్ ఈ యురేనియం మొత్తాన్ని తన దేశానికి తరలించకపోయింది. అయితే ఆ తర్వాత అమెరికా నెగెవ్ ఎడారిలో ఒక నిఘా విమానాన్ని పంపింది. ఆ నిఘా విమానం ఒక కట్టడాన్ని గుర్తించింది. ఇది ఎక్కడో అణుధార్మిక కట్టడంగానే కనిపిస్తోంది అని ఆ నిఘా విమానం తీసిన ఫోటోల ద్వారా అమెరికా గుర్తించింది. దీంతో అప్పటి అమెరికా అధ్యక్షుడైన కెన్నడీకి ఈ విషయాన్ని చెప్పారు. సో కెన్నడీ ఇజ్రాయెల్పై తీవ్రంగా ఒత్తిడి తీసుకువచ్చారు. మేము ఆ కట్టడంలో ఖచ్చితంగా పరిశీలన చేయాలి, దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం, మొత్తం దాన్ని స్కానింగ్ చేస్తామని కోరగా ఇజ్రాయెల్ కెన్నడీని మెల్లిగా ఒప్పించింది. మేము స్కానింగ్కు ఒప్పుకోం, కావాలంటే మీరు జనరల్ పైన తనిఖీలు చేయవచ్చు అని చెప్పగా అమెరికా కూడా ఓకే అంది. దీంతో అక్కడి అధికారులు ఆ కట్టడం మొత్తాన్ని పరిశీలించారు. కానీ ఇజ్రాయెల్ దీంట్లో చాలా జాగ్రత్త పడింది. కట్టడం భూభాగంలో ఉంది కాబట్టి పైన మొత్తం సిమెంట్ గోడలను కప్పేసి దానిపై కొన్ని టెక్స్టైల్ పరిశ్రమకు సంబంధించిన కొన్ని మిషన్లను ఉంచారు. దీంతో అక్కడి అధికారులు దాన్ని మొత్తం పరిశీలించినా కూడా ఎక్కడా కూడా డౌట్ రాలేదు. ఫలితంగా ఇది అణ్వాయుధాలకు సంబంధించిన కట్టడం కాదు అని అమెరికాకు ఆ నిఘా అధికారులు సైతం తేల్చి చెప్పారు. ఇక ఆ తర్వాత ఇజ్రాయెల్ అణ్వాయుధ కార్యక్రమాలను నిర్వహించింది అని ప్రపంచం మొత్తం నమ్ముతోంది. దీనికి సంబంధించి దక్షిణాఫ్రికాకు కొన్ని 100 కిలోమీటర్ల దూరంలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ అనే ఒక ఐలాండ్లో 1979 సెప్టెంబర్లో 2 పెద్ద విస్ఫోటనాలు జరిగాయి. దీన్ని అమెరికాకు చెందిన వేలా అనే శాటిలైట్ ఫోటోలు సైతం తీసింది. దీంతో అమెరికా సైతం ఇజ్రాయెల్ ఏదో పెద్దగానే ప్లాన్ చేసింది అని గుర్తించింది. ఈ విస్ఫోటనాలను చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది అణ్వాయుధాల నుంచే వచ్చింది అని కూడా అమెరికా సైతం అనుమానించింది. ఆ తర్వాత అక్కడ ఎన్నో పరిశోధనలు చేసింది. చివరికి అక్కడ స్థానికంగా ఉండే
కొన్ని గొర్రెలపై రక్త నమూనాలను తీసుకుని వాటిలో పరిశీలించగా అందులో అయోడిన్ 131 అనే మూలకం సైతం బయటపడింది. ఇది ఖచ్చితంగా అణ్వాయుధాలు పేలినప్పుడు మాత్రమే ఇలాంటి మూలకం మానవ అవశేషాల్లో లేదంటే జంతు అవశేషాల్లో కనిపిస్తాయి. అదేవిధంగా అక్కడి గొర్రెల్లో రక్త నమూనాల్లో ఈ అయోడిన్ 131 కనిపించడంతో ఖచ్చితంగా ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అనే అంచనాకు అన్ని దేశాలు వచ్చేసాయి. అందువల్లనే ఇప్పుడు ఇజ్రాయెల్పై ఏ దేశం దాడి చేయాలని అనుకున్నా కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. చుట్టూ అరబ్ దేశాలు అన్నిటికీ ఇజ్రాయెల్ శత్రువు అయినా కూడా ఆ దేశంపై కనీసం ఒక్కరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. రీసెంట్గా జరుగుతున్న ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధంలో సైతం హమాస్కు ఇస్లామిక్ దేశాలు ఏ దేశం సపోర్ట్ చేయలేదు అంటే కూడా ఆ దేశం దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అని అన్ని దేశాలు నమ్ముతున్నందువల్లనే ఈ విధంగా ఎవ్వరూ ఆ దేశాన్ని వ్యతిరేకించలేదు అని చాలామంది చెబుతూ ఉన్నారు. అయితే తన దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అని ఇజ్రాయెల్ ఇప్పటి వరకు అంగీకరించలేకపోయినా దీని వెనుక ఖచ్చితంగా ఆ దేశం దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అనే అన్ని దేశాలు నమ్ముతున్నాయి. కాబట్టే ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ హమాస్ యుద్ధంలోనూ విజయం సాధించింది. ఏ దేశం కూడా హమాస్కు మద్దతు తెలపకపోవడానికి ఇదే కారణమని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మరి ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా, లేవు అని నమ్ముతున్నారో కామెంట్లలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.